దానం నాగేందరు స్వరం మార్చిండు. దానం నాగేందరు స్వరం మార్చిండు. హైదరాబాద్లో జరిగినటువంటి ఫార్ములా ఈ రేస్ మీద ప్రశంసలు కురిపించిండు. కేటీఆర్ మీద కూడా ఆయన ప్రశంసలు కురిపించిండు. కేసీఆర్ మీద కూడా ప్రశంసలు కురిపించిండు. ఒక 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 ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ ఇమేజ్ని పెంచిన ఫార్ములా రేస్ ఈ రేస్ నిర్వహణలో అంతర్జాతీయ దృష్టిని నగరం ఆకర్షించింది. ఇందుకు కేటీఆర్ చేసిన కృషి మరువలేం. అసెంబ్లీలో వ్యాఖ్యలపైన కేటీఆర్కు సారీ చెప్పిన కేసీఆర్ బోలాశంకరుడు గొప్ప నేత. ఆయన తెచ్చిన పథకాలు చాలా గొప్పవి. హైదరాబాదీలను రోడ్డున పడేస్తున్న హైడ్రా కాంగ్రెస్ పైన నగర ప్రజలకు నమ్మకం లేదు. ఎమ్మెల్యే దానము నాగేందర్ హైదరాబాద్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పైన ప్రజలకు నమ్మకం లేదు. వారికి ఆ భరోసా ఇవ్వలేకపోతున్నాం. హైడ్రా వల్ల మరింత డేంజర్గా తయారైంది. హైడ్రాతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు. ఆయన గెలిచినాక ఈయన కూడా ఇప్పుడు స్వరం మార్చేసిండు. మరి కాంగ్రెస్ పరిస్థితి బాలేకనా లేకపోతే భవిష్యత్తున కండ్ల ముంగల కనపడతా ఉందా? మరి ఇప్పుడు ఎందుకు ఈ స్వరం మార్చడం అర్థమవుతలేదు. కానీ కొన్ని వాస్తవాలు చెప్పిండు. ఫార్ములా ఈ రేస్ వల్ల హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది. హైదరాబాదు డెవలప్కు అది ఉపయోగపడుతుంది. దాంతోపాటు కేసీఆర్ కూడా చాలా బోలాశంకరుడు, ఏం అడిగినా ఇస్తాడు. కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అట్లా లేదు, కాంగ్రెస్లో అట్లా లేదని చెప్పేసి ఆయన చెప్పకనే చెప్తా ఉన్నాడు. అంటే ఆయన పోయి కూడా ఏడాది కాలం అవుతా ఉంది కాంగ్రెస్ పార్టీలకి. ఇప్పటిదాకా మరి ఆయనకు ఏం పని అయిందో ఏం పని కాలేదో, ఎందుకు ఆ పార్టీ మీద రేవంత్ రెడ్డి మీద అసంతృప్తితో ఉన్నాడో తెలియదు. కానీ ఆయన మాత్రం మాట మార్చేసిండు. మాట మార్చేసి కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంటే రేపు ఒకవేళ మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చినా కానీ మరి ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేస్తాడా లేకపోతే మళ్ళీ ఇటువైపు నుంచి పోటీ చేస్తాడా, ఎటువైపు నుంచి పోటీ చేస్తాడని చూడాలి. కానీ ఆయన స్వరం అయితే మారింది. నిన్న ఆయన ఆ వీడియోలో కేసీఆర్ గురించి గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు, కేటీఆర్ గురించి గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు, హైదరాబాద్ గురించి గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు. హైడ్రాని అనవసరంగా తెచ్చిరు, హైడ్రా వల్ల హైదరాబాద్ ఆగమాగం అయిపోతా ఉన్నదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే కొంతమంది పోలీసుల తీరు మీద ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా చాలా అంశాల గురించి దానం నాగేందర్ గారు మాట్లాడారు నిన్న. సో కాబట్టి అంటే మారిపోతూ ఉంది ఇప్పుడు. అందుకే ఎమ్మెల్యేలు గోడ దుంకినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఎక్కడన్నా కనపడుతుర్రా? 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలకు పోయిర్రు. వాళ్ళు ఏడన్నా తెర మీద కనపడుతున్నారా? నామకే వాస్తకాన కనపడుతున్నారా? కనపడతలేరు. ఎందుకు కనపడతలేరు అంటే ఇది కారణం ఇదే. వీళ్ళు ఏం ఆశించి అయితే ఆ పార్టీలకు పోయిర్రో, ఏ కాంట్రాక్టుల కోసమో, ఏ ఆర్థిక లావాదేవీల కోసమో, ఏ ఆర్థిక ప్రయోజనాల కోసమో, రాజకీయ ప్రయోజనాల కోసం పోయిర్రో, వాళ్ళకి అవి నెరవేరకపోగా ఇప్పుడు కుక్కిల పెయిన్ లెక్క అయిపోయింది ఆ పరిస్థితి. కుర్తిలో పడ్డ ఎలక తీరులు అయింది. ఇటు వాళ్ళు లేడు, అటు వారు లేడు, వెళ్ళలేడు, బయటకు రాలేడు, సావలేడు, బతకలేడు అంట అయింది పరిస్థితి. ఇప్పుడు గద్వాల ఎమ్మెల్యే ఉన్నాడు కృష్ణమోహన్ రెడ్డి. ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉండే కానీ కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు. కానీ కనపడుతున్నాడు, ఆయన చర్చ అవుతుందా, ఆయన మాట్లాడుతున్నదా ఆయన గురించి? లేదు. పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ నుంచి గెలిచిండు, వ్యవసాయ శాఖ మంత్రి కూడా చేసిండు, ఆయన స్పీకర్ కూడా చేసిండు. ఆయన పోయిండు ఆయన కొడుకుల కోసం, కొడుకుల ఇసుక దందా కోసం, దీనికోసం పార్టీ మారిండు ఆయన. కానీ ఏమైనా చర్చ అవుతుందా? తీసుకుపోయేనో వెనకకు మూలకేసిరు. అదే పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ప్రతిపక్షం బెంచ్లో కూర్చుంటే ఆయన లేచి మాట్లాడితే కొంత హూందా ఉంటుండే, పెద్ద మనిషి తరీకలో ఆయనకు అది ఉంటుండే. కానీ అది ఏమైపోయింది? ఇట్లా చాలామంది, కడియం శ్రీహరి పోయిండు, అల్లకోయిండు, ఏదో చిల్లర మల్లర మాటలు మాట్లాడుతుంటే తప్ప ఆయన ప్రియారిటీస్ కూడా ఏం లేవు ప్రభుత్వంలో. ఏదో బిడ్డకు టికెట్ ఇచ్చిర్రు, ఎంపీగా గెలిపించిర్రు, అయిపోయింది. సో మొత్తం పార్టీ మారినటువంటి వాళ్ళ పరిస్థితి, గోడ దుంకినటువంటి వాళ్ళ పరిస్థితి అధోగతి ఉంది అని చెప్పడానికి దానం నాగేందర్ వ్యాఖ్యలే నిదర్శనం. సో కాబట్టి ఆయన వ్యాఖ్యలు నిన్న చాలా సంచలనంగా మారినాయి. ఈ రేస్ వ్యవహారం ఇప్పుడు ఓవైపు ఫార్ములా ఈ రేస్ కేసు నడుస్తూ ఉన్నది. ఏసీబీ ఫోకస్ పెట్టింది. రేవంత్ రెడ్డి కేటీఆర్ అరెస్ట్ చేయడానికి ఉవ్విల్లూరుతా ఉన్నాడు. ఈ సమయం లోపల అధికార పార్టీ ఎమ్మెల్యేని ఇట్లా మాట్లాడడం ఒక సంచలనంగా మారింది. సో కాబట్టి ఈ వ్యాఖ్యలు చూస్తే మనకు అర్థమైపోతా ఉంది కాంగ్రెస్ పార్టీ తరీకా ఎలా ఉంది, వర్క్ ఎలా ఉంది, కాంగ్రెస్ పార్టీ పాలన ఎలా ఉందో ఇది చూస్తే అర్థమైపోతా ఉంది మనకి.